MRO గారికి ఇచ్చింది లోపల ఓపెన్ చేయండి అది మన నెక్స్ట్ టైం జరగదా అదే కదా MRO గారికి ఇచ్చింది కలిసి సుమారు 60 మంది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఈ యొక్క భూమిని 2018లో కొన్నాం. అయితే ఇంతకు ఏం జరిగిన ట్రాన్సాక్షన్ తర్వాత మాకు తెలియదు, కానీ వాటి మీద సరైన అవగాహన మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేమేమైందంటే ఇద్దరిని ట్రస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించినాం. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా అది భూమిని ఏం చేసినంటే ఇక్కడ ఉన్న మాజీ తహసీల్దార్ ఈ వేరే గురుగాయ అనే వ్యక్తి పేరు మీద మార్చడం జరిగింది. కాబట్టి మా 60 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము అందరినీ కలవడం జరిగింది. కలెక్టర్ను, MROను, RDOను కలిస్తే అందరు కూడా సానుకూలంగానే స్పందించిండ్రు. మాకు ఏదైతే అన్యాయం చేసిండ్రో MRO గారిని సస్పెండ్ కానీ ఇంకేమన్నా అయితే అంతకన్నా పెద్ద శిక్షలు వేసి ఆమెకు క్రిమినల్ చర్యలు ఏవైతే చేసినారో వాళ్ళని అందరినీ శిక్షించాలి. మాకు అన్యాయం చేశారు కాబట్టి మా పట్ల మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కొండాపూర్ మండలం మల్కాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 194/2లో కలిగినటువంటి 2 ఎకరాల 6 గుంటల భూమికి సంబంధించినటువంటిది. కోర్టు తీర్పు ఉన్నదనేటటువంటి సాకుతోని ఈరోజు కోర్టులో కూడా మళ్ళీ కేసు ఉండగా కూడా కొండాపూర్ మండలానికి సంబంధించినటువంటి మాజీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అనిత, ఆమె మార్చి పోయే ముందు దాదాపుగా 2025 మార్చి 23వ తేదీ నాడు రోజు పట్టా మార్పిడి చేయడం అనేటటువంటి జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటిది. వాళ్ళ కోర్టులో కేసులు ఉండగా కూడా
ఈరోజు బాధితులు పట్టాదారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే, ఎటువంటి రికార్డులు పరిశీలన చేయకుండానే ఈరోజు అక్రమంగా పట్టా మార్పిడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా ఈరోజు అసలు పట్టాదారులకు అన్యాయం చేసేటటువంటి పద్ధతిలో ఈరోజు చూసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు ఎవరు ఆయనకు సంబంధం లేనటువంటి ఈరోజు కోర్టు ఏదో కొడుకు మీద తండ్రి కేసేసిరనే పేరుతోని ఎక్స్పర్ట్ కావడంతో ఆ పేరుతో ఈరోజు పట్టా మార్పిడి అనేటటువంటి జరిగింది. సంబంధం లేనటువంటి వాళ్ళకు పట్టా ఎట్లా చేస్తారు? కనీసం విచారణ చేయకుండానే, ఎటువంటి ఈరోజు ఎంక్వైరీ చేయకుండానే ఈ రకమైనటువంటి పట్టా మార్పిడి చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. దీనికి సంబంధించినటువంటిది విచారణ జరపాలి. విచారణ జరిపి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో, ముఖ్యంగా పోయినటువంటి పాత తహసీల్దార్ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ ఉన్నాడో, అట్లనే సెక్షన్లో కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షను భానుప్రకాష్ అనేటటువంటి ఎవరైతే సెక్షన్ను ఇన్ఛార్జ్ ఉన్నాడో వీళ్ళందరూ కూడా కూడబలుకొని మొత్తం పెద్ద ఎత్తున ఈరోజు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని ఈరోజు కొంతమంది కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేశారు. అందుకని దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. బాధితులంతా ఇద్దరు పట్టదారులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది, అది సొసైటీ పేరుతోని కొనుగోలు చేసినటువంటి భూమి, దాదాపుగా 60 మందికి సంబంధించినటువంటి భూమి పైసా కూడబెట్టుకొని ఆ భూమిని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పట్టా మార్పిడి ఎవరైతే చేసిరో కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. అందుకనే దీని మీద వెంటనే ఆ పట్టాని ఎవరైతే ఇప్పటిదాకా పంట మార్పిడి చేసిరో అది రద్దు చేయాలి అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు పట్టాదారులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు వెంటనే ఎక్కించాలి అనేటటువంటిది. అట్లనే అప్పటి వరకు ఆ 20 రోజు అది రిజిస్ట్రేషన్లు అమ్ముడు కొనుగోలు చేయకుండా వెంటనే బ్లాక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. ఈరోజు ఆందోళన ఫలితంగా ఆర్డీఓ గారు ఏమన్నారంటే ఈరోజు తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం, ఈరోజు లీగల్గా కూడా మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి వారు కూడా చెప్పారు. వెంటనే ఈరోజు మేము అధికారులకు కూడా ఆదేశిస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. బాధితుల తరఫున నిలబడతాం, బాధితులకు న్యాయం చేసేంత చేస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. ఆర్డీఓ గారు హామీ మేరకు ఈరోజు ఆందోళన విరమింపజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో బాధితులకు కనుక న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.